స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ పదాధికారుల భేటీ. అధిక స్థానాలు గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం అభ్యర్థి కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. డ్రగ్స్తో యువత ఉజ్వల భవిష్యత్తు నాశనం అవుతుందని వెల్లడి. 2 ఏళ్లలోపు పిల్లలకు దగ్గుమందులు వాడొద్దని సూచించిన కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలోనూ కోల్డ్ డ్రిప్ సిరప్ అమ్మకాల నిలిపివేత. జంట నగరాల్లో ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపుపై కేటీఆర్ విమర్శ. ఛార్జీల పెంపు ప్రభుత్వ అసమర్థత విధానాలకు నిదర్శనమని వ్యాఖ్య. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవాలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30,000కు పైగా విగ్రహాల నిమజ్జనం. బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ ముందుకు వచ్చిందన్న ట్రంప్. హమాస్ అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణ జరుగుతోందని వెల్లడి. నేడు ఉమెన్స్ వరల్డ్ కప్లో భారత్ పాకిస్తాన్ మధ్య పోరు. కొలంబో వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్. తెలంగాణను కమ్మేసిన క్యూములో నింబస్ మేఘాలు. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.